హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్షలను చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నత అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. వ్యవసాయ సహకార శాఖల అధికారులతో పంట రుణమాఫీ ఇతర అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. ఆ సెంటర్ లోనే ఉన్న నార్కోటిక్స్ బ్యూరో పనితీరుపైన కూడా రేవంత్ ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేసేందుకు ఆ బ్యూరోకు ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించింది ప్రభుత్వం. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు 8 రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కాబోతున్నారు. ఈ మేరకు మోదీ కోసం కూటమి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సభస్థలి వరకు చేరుకునేందుకు సెపరేట్ రోడ్డుని వేస్తున్నారు. ప్రత్యేకంగా స్టేజ్ ను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. పార్కింగ్ విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా ట్వీట్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. అయితే తన సోదరుడు టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్ని చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ విజయవాడ అభివృద్ధికి చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటానని నాని లేఖలో రాసుకువచ్చారు. మాజీ మంత్రి బొత్సాపై ఏసీబీకి కంప్లైంట్ చేశామని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. బొత్స హయాంలో విద్యాశాఖలో జరిగినంత మోసం ఎప్పుడు కూడా జరగలేదని అన్నారు. విద్యాశాఖలో 60 కోట్ల భారీ స్కామ్ జరిగిందని అన్నారు. ఒక్కో ఉపాధ్యాయుడి నుంచి 100 నుంచి 3 నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారని వర్ల ఆరోపించారు. మాజీ మంత్రుల అవినీతి భాగోతం అంతా కూడా బయటకు తీసి అందరినీ శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతామని హెచ్చరించారు. కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్రఘోష్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇప్పటికే ప్రాజెక్టును విజిట్ చేశారని, నెల రోజుల వ్యవధిలో 54 ఫిర్యాదులు అందాయని అన్నారు. అందులో నష్టపరిహారం అందని ఫిర్యాదులు కూడా ఉన్నాయని చెప్పారు. జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదన్న ఆయన అసలు విషయాలు నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని అన్నారు. రేపు 18 మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్టుగా చంద్రఘోష్ తెలిపారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం చేసి ప్రజలే బుద్ధి చెప్పారని టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రజల తీర్పును స్వీకరించి రాజకీయాల నుంచి విరమించుకోవాలని సూచించారు. అవినీతి కుంభకోణాలతో శ్రీశైలం తిరుమలను నాశనం చేశారని ఆరోపించారు. జగన్ చేసిన ఇసుక, మద్యం, భూ మాఫియాలను బయటకు వస్తాయని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తన దుకాణాలపై వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. వ్యాపారులు రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు రసీదు తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్, జూలూరుపాడు మండలాల్లో పలు విత్తనాల షాపులలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఢిల్లీలోని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. మోదీ 3వ ప్రధాని అయ్యాక జరుగుతున్న ఈ భేటీలో కేంద్ర మంత్రులకు కేటాయించే శాఖలపై చర్చ జరుగుతోంది. అలాగే కేంద్ర మంత్రివర్గం పార్లమెంటు సమావేశాలకు ఏర్పాటు చేయాలన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించబోతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ జరగబోయే సమావేశాల ప్రారంభం రోజున 2 సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అత్యాచారం, వేధింపుల కేసులకు సంబంధించి సస్పెండ్ అయిన హాసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక కోర్టు జూన్ 24వ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం కస్టడీ సోమవారంతో ముగిసిన తరుణంలో ఆయనకు 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ తదుపరి కస్టడీని కోరలేదు. దీంతో న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జమ్మూ కాశ్మీర్ రైసీ జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి చేసిందే తామేనని పాక్ ప్రేరేపిత సంస్థ లష్కర్ ఏ తోయిబా ప్రకటించింది. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా మరిన్ని దాడులు చేస్తామని ఉగ్ర సంస్థ ప్రకటించింది. మరోవైపు ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులను ట్రేస్ చేసేందుకు ఎన్ఐఏ సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. టూరిస్టులలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసు అధికారులు గుర్తించారు. డ్రైవర్, కండక్టర్ రైసీ జిల్లాకు చెందిన వారిగా తెలిపారు.